మామూలుగా ఒకప్పుడు మనకి ఇప్పుడు రావు గాని సినిమాల్లో అప్పట్లో మేము చదువుకునేటప్పుడు సినిమాల్లో ఇవే సీన్లు ఉండేవి. బ్లేడ్లతో కోసుకోవడం. అప్పుడు మా రూమ్మేట్ ఒక అతను ఉండేవాడు. అతను వచ్చి గుచ్చమనేవాడు సూత్తో. గుచ్చితే ఆ రక్తంతో రాశాడు మాలతి ఐ లవ్ యూ. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత వచ్చేవాడు మళ్ళీ గుచ్చమనేవాడు. మళ్ళీ సునీత ఐ లవ్ యూ అని రాసేవాడు రక్తంతో. ఇతను అది కూడా లేదు, చేత్తోనే ఒక ప్రతి అమ్మాయికి ఇలాగే రాసేవాడు రక్తంతో అనమాట. అదే నేను 2 పేర్లు చెప్పాను, మీరు గమనించలేదు. ఫస్ట్ మాలతి, 2 సునీత, ఇద్దరికి రక్తంతో రాసేవాడు. సో ఇది అంటే దీన్ని చుద్ర ప్రేమ అని కూడా మేము పిలిచేవాళ్ళం అప్పట్లో. సో ఇదేంటంటే ఇదొక రకమైన మానసిక జబ్బండి. అందుకంటే బ్లడ్ తో రాయడం ఇదంతా ఏంటంటే ఖచ్చితంగా సినిమాల ప్రభావం కూడా ఉంది. అప్పట్లో సినిమాలు ఇలా ఉండేవి, రక్తంగా కార్చుకునేవాళ్ళు. అలాగా ఇప్పుడు ఈ అరవ శ్రీధర్ అండ్ వీణా ఎపిసోడ్ లో కొత్త వీడియో ఒకటి బయటకు వచ్చింది. ప్రెస్ మీట్ తర్వాత ఆ అమ్మాయి ఇంకొక వీడియో బయట పెట్టింది. ఆ వీడియోలో ఈ అరవ శ్రీధర్ ఎమోషనల్ గా కార్లో కూర్చొని చేతి బ్లేడ్ తో కోసుకొని ఆ రక్తం గారుతుంటే ఎమోషనల్ గా నేను నిన్ను వదిలి ఉండలేను, ఐ మిస్ అవుతున్నాను, నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను బతకలేను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సో అంటే ఇది ఎట్లాగా ఉంటదంటే మనకు ఎవరైనా మనం కోరుకున్న వ్యక్తి మనకు అందకపోతే మనల్ని మనం హింసించుకుంటాం, అవతల వాళ్ళని హింసిస్తాము. ఇది శాడిజం ఉంటుంది, సెల్ఫ్ శాడిజం ఉంటుంది. సో అంటే ఇది ఏంటంటే నాకు కావాలి అనుకున్నప్పుడు దొరకనప్పుడు మనుషులు కొంతమంది మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు అయితే ఓకే తను నన్ను రిజెక్ట్ చేసింది, ఇంకొకరిని చూసుకుందాం, ఒక కిటికీ క్లోజ్ అయితే ఇంకొక కిటికీ ఓపెన్ అవుతుంది, అనేక డోర్లు ఓపెన్ అవుతాయి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది మెచ్యూర్ ఉన్నవాళ్ళు. కానీ కొంతమంది ఎమోషనల్లీ వీక్ గా ఉంటారు. ఈ ఎమోషనల్ వీక్ వాళ్ళు రిజెక్షన్ ని భరించలేదు. ఎవరైనా రిజెక్ట్ చేస్తే వీడికి సెల్ఫ్ వర్త్ పడిపోతుంది, వీడికి సెల్ఫ్ వర్త్ ఉండదు. వేరే వాళ్ళు వ్యాలిడేషన్ కోరుకుంటారు, ఈ సెల్ఫ్ వర్త్ లేనోళ్ళు. అందుకనే వీళ్ళకి ఎవరైనా రిజెక్ట్ చేసినా కొంత వ్యతిరేకంగా నెగిటివ్ గా మాట్లాడినా వీళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే దే నీడ్ వ్యాలిడేషన్ ఫ్రమ్ అదర్స్. వాళ్ళ వర్త్ వాళ్ళే గుర్తించాలనుకుంటే అందరూ కూడా వ్యాలిడేట్ చేయాలి. అంటే నువ్వు బాగున్నావని చెప్పాలి, నువ్వు చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అని చెప్పి, తెలివైనవాడు అని చెప్పాలి. ఇవి చెప్తూనే ఉండాలి నిరంతరం. అందుకే ఇప్పుడు పోస్టులలో కూడా లైకులు కొట్టకపోయినా, పాజిటివ్ కామెంట్ లేకపోయినా హర్ట్ అయిపోతారు. సో అది ఈ వ్యాలిడేషన్ కోరుకుంటారు. సో అలాగా రిజెక్షన్ ని తట్టుకోలేరు. ఇది ఒకరు. కొంతమంది ఇప్పుడు నేను చెప్పిన మా ఇంటర్మీడియట్ రూమ్మేట్ లాగా వీళ్ళేంది స్ట్రాటజీ అనమాట. వీళ్ళకేమి ఇవే ఉండవు. కానీ అమ్మాయిని పడేయాలంటే ఒకటి చాలా మంది చేసే పని జాలి క్రియేట్ చేసుకోవడం, సింపతి క్రియేట్ చేయడం. అమ్మాయిల దగ్గర చాలా మంది నేను పర్సనల్ గా చూశాను, నాకు తెలిసిన చాలా మంది ఏం చేస్తారంటే కాళ్ళు కూడా పట్టుకుంటారు. అమ్మాయిలు కాళ్ళు పట్టుకోవడం పబ్లిక్ గా. ఒక అతను అయితే అతను చాలా ప్రముఖుడు ఒక రంగంలో. అతను ట్రైన్ లో ఒక ఆమెని అంటే అతనికి తెలిసిన ఆమె ట్రైన్ లో వెళ్తున్నారు అందరూ ఫ్రెండ్స్ అంతా. అతను అందరిలో ఆమె కాలు తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకంటే అతనికి ఒక సింపతి క్రియేట్ చేయాలి. అంటే నేను చూడు ఇలా చేశాను అంటే నీకోసం నేనేమన్నా చేస్తాను అనే స్థాయిలో అతను ఆమెను, అంటే తను ఏదో పద్ధతిలో తను కోరుకున్న ఆమెను తన దగ్గరికి తీసుకోవాలి, ఇంప్రెస్ చేయాలి అనే దాంట్లో చేస్తుంటారు. అది ఒక్కొక్కసారి వర్కౌట్ అవుతుంది కూడా అవతల అమ్మాయిలను బట్టి. కొంతమంది అమ్మాయిలు ఏమో చీకొడతారు. ఇప్పుడు ఈ అమ్మాయి చీకొట్టిందో అని, అమ్మాయి మామూలుగా అయితే పడి ఉండేదేమో కానీ ఈ ముద్దు పెట్టుకోవడం చేసినాక అమ్మాయి భయపడిపోయింది, వీడి సిక్కునాయాలు, వీడితో పోతే మనం టార్చర్ పెడతాడని ఆమె దూరం పెట్టింది. సో ఇలాగా ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా టార్చర్ కూడా పెడతారు తర్వాత. ఎందుకంటే వీళ్ళకి తన నచ్చినట్టు ఉండాలి, తన కోరుకున్నట్టు ఉండాలి, తనతోనే ఉండాలి. ఇంకా పొసెసివ్ అయిపోయి ఆమె ఎవరితో మాట్లాడిన అనుమానాలు వచ్చేసి సిక్కైపోయి వీళ్ళు హింసించుకుంటారు, కోసుకుంటారు, అవతల వాళ్ళని కూడా చేస్తారు. ఇది ఇద్దరిలో కూడా ఉంటది. స్త్రీలు కూడా చాలా మంది అబ్బాయిల కోసం కోసుకునే సంఘటనలు చాలా ఉన్నాయి. సో ఇది బేసిక్ గా సిక్ మైండ్ అని తెలియజేస్తుంది. ఇప్పుడు ఇతన్ని చూస్తే కూడా సిక్ మైండ్ ఇతనికి ఉందేమో అనిపిస్తుంది ఆ వీడియోలు చూసినా. అంటే అతను పౌడర్లు పూసుకుంటున్నాడు, స్నానం చేస్తున్న వీడియోలు, కార్లో పోతున్న వీడియోలు,